గుడ్ మార్నింగ్, వెల్కమ్. ట్రింగ్ ట్రింగ్ వెలుగు పేపర్ తీసుకొని వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి. వెలుగు పేపర్ లో వార్తలు ఏమొచ్చాయో మీకు వినిపించడానికి V6 వెలుగు స్టార్ట్ చేసిన ఈ ప్రయత్నానికి మీ దగ్గర నుంచి వస్తున్న స్పందనకి ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్, నమస్కారం, స్వాగతం, సలాం అలైకుం. భాష ఏదైనా సరే అందరికీ స్వాగతం. వెలుగు పేపర్ లో వార్తలు ఏమొచ్చాయో వినడానికి రెడీగా ఉండండి. లక్షలు పెడతామన్నా బెడ్లు దొరకలేదు. ఎంత దీనమైన పరిస్థితి ఉందో హైదరాబాద్ లో కరోనాకి సంబంధించి. డబ్బులున్నాయి కానీ బెడ్లు లేవు. అంతటి దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది. దాని గురించి వార్తలు చెప్తా. సర్కార్ తప్పులు, ఆఫీసర్లకు శిక్షలు. తప్పంతా గవర్నమెంట్ చేస్తోంది, బట్ దానికి బాధ్యులుగా మాత్రం ఆఫీసర్స్ ని నిలబెడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పి కొంతమంది సీనియర్స్ చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త. సంగమేశ్వరంపై ఏపీ కొత్త స్కెచ్. సాయం చేయాలంటూ 4 నెలల కిందటే నీతి ఆయోగ్ కు లెటర్. ఏం చేస్తోంది ఏపీ? చకచక ఎలాంటి పావులు కదుపుతోంది? దాని గురించి డీటెయిల్స్ చెప్తా. దేశవ్యాప్తంగా 10 లక్షలు దాటిపోయింది కరోనా కేసులు. మన రాష్ట్రంలో నిన్న 1676 కొత్త కేసులు. ఏపీలో 2500 కొత్త కేసులు. ప్రజలకు కనిపించని సీఎం ఎందుకు అంటున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. దీంతో పాటు వరవర్రావుకి కరోనా పాజిటివ్ అని తేలింది. అండ్ ట్విట్టర్ కి హ్యాకర్స్ పెద్ద షాక్. ఇప్పటిదాకా ఫస్ట్ ఎవర్ అన్నమాట ఇంత పెద్ద ఎత్తున హ్యాక్ అవ్వడం ఒక సోషల్ మీడియా నెట్వర్క్. సో ఇలాంటి బోలెడని వార్తలు ఉన్నాయి. వీటన్నిటిని తీసుకుని వెలుగు పేపర్ తో నేనే వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి. మీరు చేయాల్సిందల్లా V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి మీ వంతుగా మీరు షేర్ కొట్టండి అంతే. బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్. మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి, వాళ్ళకు కూడా చాలా పనులు ఉంటాయి కదా. సో ఈ టైంలో ఒక 45 మినిట్స్ లో చక్కగా పేపర్ అంతా వినే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? అందుకని చెప్పి మీరు షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి. క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్, లీవ్ ద రెస్ట్ రూమ్. చలో ఇంకా నేను వార్తలు స్టార్ట్ చేస్తున్నా. లక్షలు పెడతామన్నా బెడ్లు లేవు. ట్రీట్మెంట్ అందక కరోనా పేషెంట్లకు నరకం కనిపిస్తోందని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఫుల్ అయ్యాయండి. హై లెవెల్లో సిఫార్సు ఉంటేనే బెడ్. చాలా చోట్ల ఇది వరకు నిన్న మొన్నటి వరకు పరిస్థితి కొంచెం వేరే రకంగా ఉండే. ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకెవరినో చెప్తే కొంతవరకు బెడ్ దొరికే పరిస్థితి. బట్ ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదు. వాళ్ళ లెవెల్లో కూడా జరగట్లేదు. ఇంకా హై లెవెల్లో ఉంటే తప్ప బెడ్ దొరకట్లేదు అని చెప్పి చూస్తున్నాం. బెడ్ దొరికిన ఇన్సూరెన్స్, నో హెల్త్ పాలసీ, ఓన్లీ క్యాష్. సరే, ఎవరో ఒకరు సిఫార్సు ద్వారా బెడ్ దొరికించుకున్నా సరే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు, హెల్త్ పాలసీ వర్తించదు. నెట్ క్యాష్ కడితేనే బెడ్ ఇస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. సిమ్టమ్స్ తో పాటు పాజిటివ్ రిపోర్ట్ ఉంటేనే గాంధీలోకి ఎంట్రీ. గాంధీలో సిచ్యువేషన్ ఎట్లుందో మనకు తెలుసు. ఎంత సిమ్టమ్స్ ఉన్నా, బ్రెత్లెస్నెస్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ దారుణమైన పరిస్థితిలో ఉన్నా సరే మీకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఏంటి? రిజల్ట్ చూపించండి. టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే గాంధీలో మేము అడ్మిట్ చేసుకుంటాం. రోజు హెల్త్ బులెటిన్ లో ఇన్ని బెడ్లు ఉన్నాయి, అన్ని బెడ్లు ఉన్నాయని మనం చూస్తున్నాం కదా. పోనీ చేర్చుకుంటున్నారా అంటే లేదు. కంపల్సరీ పాజిటివ్ రిపోర్ట్ ఉంటేనే. రిపోర్ట్ రావాలంటే బోల్డ్ అంత టైం పడుతుంది. ఈ లోపల బాగా వ్యాధి ముదిరిపోయి చాలా మంది ఊపిరాడని సిచ్యుయేషన్స్ లో దయచేసి చేర్చుకోవడానికి గాంధీకి వెళ్తున్నా సరే టెస్ట్ పాజిటివ్ ఉంటేనే టెస్ట్ రిపోర్ట్ మేము చేర్చుకుంటామని గాంధీలో చెప్తున్న పరిస్థితి. అటు ప్రైవేట్కి వెళ్దామంటే ప్రైవేట్ లో బెడ్లు దొరకని పరిస్థితి. ఆక్సిజన్, వెంటిలేటర్లకు అంతటా కొరత ఉంది. అటు ఇటు తిప్పుతున్న సర్కార్ దవాఖాన్లు. గాంధీకి వెళ్తే కింకోటికి వెళ్ళమంటారు, కింకోటికి వెళ్తే గాంధీకి వెళ్ళమంటారు. వీళ్ళేమో ఇట్లా రిలే రన్నింగ్ లాగా ఇటు అటు తిప్పుకుంటున్నారు. వెరాజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇట్లా ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కరోనా పేషెంట్లు అయితే నరకం అనుభవిస్తున్నారండి. మన రాష్ట్రం వరకు చూస్తే ఏ హాస్పిటల్కి వెళ్లాలో తెలియక, ఎక్కడికి వెళ్తే బెడ్లు దొరుకుతాయో అర్థం కాక, కొత్తలో ప్రైవేట్ హాస్పిటల్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు చాలా మంది, అంటే ఎవరైతే ప్రైవేట్ ని ఎఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా చాలా రిలీఫ్ ఫీల్ అయ్యారు, అమ్మయ్య అని చెప్పి. ఎందుకంటే అప్పటికే మనం గాంధీలో సిచ్యుయేషన్స్ కి సంబంధించి బోల్డ్ వీడియోలు అవి చూసాం. చాలా మంది సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ చూసిన వాళ్ళకి అమ్మయ్య ప్రైవేట్ లో ట్రీట్మెంట్ ఓకే చెప్పింది కదా గవర్నమెంట్ అని చెప్పి రిలీఫ్ ఫీల్ అయ్యారు. బట్ అప్పటికే అనధికారికంగా అప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ మొదలైంది. ఇలా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఇవ్వగానే విత్ ఇన్ నో టైం మొత్తం బెడ్స్ అన్ని ఫుల్ అని చెప్పి మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి. సో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే 1,00,000 సమస్యలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ రిపోర్ట్ కావాలంటూ, సిమ్టమ్స్ ఉండాలంటూ బాధితుల్ని గాంధీ లాంటి సర్కార్ దవాఖానలు అటు ఇటు తిప్పుతున్నాయి. ఒకవేళ పాజిటివ్ రిపోర్ట్ ఉన్నా సిమ్టమ్స్ లేకపోతే గాంధీలో చేర్చుకోవట్లేదు. సిమ్టమ్స్ లేవు కదా ఇంట్లోనే ఉండు అని చెప్పి. ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏం ప్రాబ్లం అవుతుందో, ఎప్పుడు గబుక్కుని ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందో, అలాంటి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో ఎటు దిక్కుండదు కదా అని చెప్పి పేషెంట్స్ భయపడుతున్నారు, నరకం అనుభవిస్తున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఒకవేళ సివియర్ సిమ్టమ్స్ ఉన్నా పాజిటివ్ రిపోర్ట్ లేకపోతే, సివియర్ సిమ్టమ్స్ ఉన్నా సరే పాజిటివ్ రిపోర్ట్ లేదు కాబట్టి కింగ్ కోటికి వెళ్ళు అని చెప్పి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్తే ఇంత సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి గాంధీకి రిఫర్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ వీటి మధ్య తిరిగి 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 కరోనా పేషెంట్స్ విసిగి వేసారిపోతూ నరకం అనుభవిస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. పోనీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెళ్దాం, ఎంతో కొంత స్తోమత ఉంది అని చెప్పి వెళ్తే అక్కడ కూడా నిరాశ ఎదురవుతోంది. బెడ్లు లేవు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే బెడ్లు లేవు, వేరే హాస్పిటల్ చూసుకోండి. ఇలాంటి ఆన్సరే మనకి కనిపిస్తోంది.
సో ఈ పేషెంట్స్ ని పెట్టుకుని వెహికల్స్ లో తిరిగి తిరిగి విసిగి వేసారిపోతున్నారు అని చెప్పి మనం ఆటగాళ్ళు చూస్తున్నాం. హైదరాబాద్ లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఒక్క బెడ్ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇక ఆక్సిజన్, వెంటిలేటర్ లాంటి సౌకర్యాలతో కూడిన ఐసీయూ ఫెసిలిటీ దొరకడం అనేది గగనం కిందే మారిపోయిందని చెప్పి చూస్తున్నాం. అతి కష్టం మీద చాలా హై లెవెల్ సిఫార్సుతో కనుక ఎట్లయినా సరే కష్టపడి బెడ్ సంపాదించుకుంటే, చెప్పాను కదా, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇంకేమీ వర్తించవు. టోటల్ గా నెట్ క్యాష్ డబ్బు అక్కడ పెట్టడం, బెడ్ ని కన్ఫర్మ్ చేసుకోవడం. సో ఇట్లుంది పాలసీ మన పరిస్థితి రాష్ట్రంలో అని చెప్పి చూస్తున్నాం. బెడ్స్ లేవు, ఖాళీ చేయి. మనం అదే పేజ్ లో వరంగల్ కి చెందిన ఒక యువకుడు కరోనా డౌట్ వచ్చిందండి. సో నిన్న మార్నింగ్ అతను హైదరాబాద్ వచ్చాడు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నట్లుగా డౌట్ వస్తే అతను ఎందుకైనా మంచిదని చెప్పి సికింద్రాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళాడు అనమాట. ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు, సిటీ స్కాన్ చేశారు, మొత్తం అన్ని రకరకాల టెస్ట్లు అవి చేసి సెలైన్ పెట్టి బెడ్ మీద పడుకోబెట్టారు. కరోనా లక్షణాలు ఉన్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, సాయంత్రం వార్డులో బెడ్ ఇస్తామని చెప్పారు. వేరే హాస్పిటల్ బెడ్ ఇస్తామని చెప్పారు. ఈవినింగ్ అయ్యేసరికి ఆక్సిజన్ సప్లై ఉన్న బెడ్ లేదు, వేరే హాస్పిటల్ వెతుక్కోండి అని చెప్పి అబ్బాయికి చెప్పేశారట. ఇంకా వేరే హాస్పిటల్ వెతుక్కోవాలంటే అతడి బంధువులు అతనిలో టెన్షన్, ఎందుకంటే అప్పటికే వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి అని చెప్పి. అలాంటి సిచ్యుయేషన్ లో వేరే హాస్పిటల్లో అసలు బెడ్ దొరుకుతుందో దొరకదో తెలియదు. అండ్ అలాంటి టైంలో ఎక్కడ తిరుగుతాం? ఇప్పటికే మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం, హాస్పిటల్స్ మధ్య తిరిగి 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 ప్రాణాలు కోల్పోయారని చెప్పి. సో ఇంకా వాళ్ళందరిలో టెన్షన్ మొదలయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ నుంచి ప్రయత్నాలు చేస్తుంటే, ఎక్కడైతే అతను అడ్మిట్ అయి ఉన్నాడో ఆ హాస్పిటల్ సిబ్బంది ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి బెడ్ ఖాళీ చేయి అని చెప్పి ఒత్తిడి పెంచుతున్నారు. ఎట్లయినా సరే పరిచయం ఉన్న మిత్రులు, ఊళ్ళలో ఉన్న పొలిటికల్ సర్కిల్స్ అందరితో కలిసి ప్రయత్నం చేస్తే 4-5 గంటల తర్వాత అతనికి వేరే హాస్పిటల్లో బెడ్ దొరికింది. అది కూడా ఏంటంటారు, క్యాష్ కడితేనే అని చెప్పి వాళ్ళు కూడా పెట్టారు రెస్ట్రిక్షన్. సో క్యాష్ కట్టి అతను అడ్మిట్ అయిన పరిస్థితి. ఇంకా అలాంటి హెల్ప్లెస్ కండిషన్ లో బెడ్ దొరికితే చాలరా దేవుడా అనుకుంటున్న టైంలో అతనికి ఇది ఎవరికి ఎంతో కొంత స్తోమతున్న వాళ్ళ పరిస్థితి, ఏమీ లేని వాళ్ళ పరిస్థితి మాత్రం దేవుడా నువ్వే దిక్కు అని చెప్పి వదిలేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ అదే పేజ్ లో సర్కార్ తప్పులు, దీనికి సంబంధించి కంటిన్యూటీ చూద్దామండి. సెకండ్ పేజ్ లో సర్కార్ తప్పులు, ఆఫీసర్లకు శిక్షలు. కరోనా ఫెయిల్యూర్స్ కి సంబంధించి స్పెషల్ సిఎస్ శాంతి కుమార్ని అలాగే యోగితా రాణా వీళ్ళిద్దరిని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇద్దరిని బదిలీ చేశారు కదా. సో దానికి సంబంధించి సర్కార్ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ కి తెరతీసింది ప్రభుత్వం అన్న వాదనలు వినిపిస్తున్నాయండి. సీనియర్స్ చాలా మంది, రిటైర్డ్ ఆఫీసర్స్ చాలా మంది ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకేమో అబ్బా హెల్త్ శాఖ ఆహా ఓహో అని చెప్పి ప్రశంసలు కురిపించారు సీఎం కేసీఆర్. ఇప్పుడేమో సీనియర్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చాలా జోరుగా ప్రచారం నడుస్తోంది. తన ఫెయిలియర్స్ ని ఎక్కడ తనకు అపప్రద వస్తుందో అని చెప్పి గవర్నమెంట్ భయపడుతూ దాన్ని ఈ ఆఫీసర్ల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. వీళ్ళు ఇన్ఎఫిషియంట్ అనే విధంగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి అలాంటి ఇండికేషన్ ఇస్తోంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. లాక్డౌన్ పెట్టిన కొత్తలో హెల్త్ ఆఫీసర్స్ రాత్రింబవళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళని విపరీతంగా మెచ్చుకునేవారు కూడా. చాలా సందర్భాల్లో హెల్త్ కి సంబంధించిన రివ్యూ చేస్తున్నప్పుడు స్వయంగా శాంతి కుమారితోనే డైరెక్ట్ డిస్కస్ చేసేవారు సీఎం కేసీఆర్, ఎట్లుంది పరిస్థితి, ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. అంతటి ప్రియారిటీ ఇచ్చి అంత హై లెవెల్ మీటింగ్స్ లో మొత్తం అంతా ఇది చేసి ఇప్పుడు సడన్ గా సర్కార్ ఫెయిలియర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళ మీద బదిలీ వేటు వేశారన్న వాదన వినిపిస్తున్నాయి. దాని గురించి కూడా మనం లోకల్ పేజీలో చూద్దాం. అండ్ అదే పేజీలో సంగమేశ్వరంపై ఏపీ కొత్త స్కెచ్. సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి సాయం చేయాలని 4 months బ్యాక్ లెటర్ రాసిందండి నీతి ఆయోగ్ కి. దానికి సంబంధించి ఇప్పుడు జలశక్తి శాఖ అభిప్రాయం కోరింది నీతి ఆయోగ్. ఇట్లా ఏపీ నుంచి లెటర్ వచ్చింది, మరి ఏమంటారు అని చెప్పి. సో జలశక్తి శాఖకి నీతి ఆయోగ్ కోరడంతో ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సంగమేశ్వరం పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియకు గ్రీన్ ట్రైబ్యునల్ ఓకే చెప్పింది. సో ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచేందుకు రెడీ అయింది. నిన్ననే మనం చెప్పుకున్నాం. ఇప్పటికే కాల్వల కెపాసిటీ పెంపు పనులకు అనుమతులు ఇవ్వగా 1-2 రోజుల్లో మిగతా పనులకు కూడా టెండర్స్ పిలిచేందుకు పర్మిషన్ ఇవ్వబోతోంది. అక్రమ ప్రాజెక్టులపై ఏపీ ఇంత స్పీడ్ గా చక పావులు కదుపుతుంటే మన రాష్ట్రం మాత్రం తెలంగాణకి ఇంత నష్టం చేకూర్చే ప్రాజెక్టుల విషయంలో కిమ్మనకుండా కూర్చుంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని అక్రమంగా రాయలసీమకు మళ్లించే సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలా అడ్వాన్స్ గా ఎప్పుడో మార్చిలోనే నీతి ఆయోగ్ కి లెటర్ రాసింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఈ లెటర్ రాయడంతో పాటు అంటే రాయలసీమ కరువు తీర్చేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్టు, దీన్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కేంద్రం మాకు హెల్ప్ చేయాలి అని చెప్పి నీతి ఆయోగ్ కి లెటర్ రాసిందట. దాంతోపాటు సంగమేశ్వరం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చే జీవోలు జారీ చేసింది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయినా సరే ఎక్కడా కూడా మన ప్రభుత్వం నోరు తెరవట్లేదు, నోరు మెదపట్లేదు అని చెప్పి చూస్తున్నాం. దాని గురించి మనం ఇండెప్త్ చూద్దాం లోపల పేజీలో. సెకండ్ పేజ్కి వద్దామండి. సెకండ్ పేజ్లో బెడ్లు లేవు,
ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ కి చెందిన మోహన్, అతనికి ఇటీవలే కరోనా టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చింది. నెగటివ్ వచ్చినా సరే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంటే పక్కింటి యువకుడు కారులో అతన్ని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అసలు బెడ్లు ఖాళీగా లేవు అని చెప్పి అపోలో హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. సో పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరితో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా సరే ఫలితం కనిపించలేదు. సో గచ్చిబౌలి ఏఐజీ ఉంది, అక్కడికి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. ఆ తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్తే బెడ్స్ ఖాళీ లేవని చెప్పి బయట నుంచే పంపించేస్తారట. ఆ తర్వాత సన్షైన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా అడ్మిట్ చేసుకోలేదు. కూకట్పల్లిలో హాలిస్టిక్ కి, నిజాంపేటలో హాస్పిటల్ కి తీసుకెళ్తే చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు వాళ్ళెవరు కూడా. తెలిసిన వాళ్ళని ఫోన్లో సంప్రదిస్తూనే సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్ కి తీసుకెళ్తే మా హాస్పిటల్లో ఒకటే బెడ్ ఉంది, 5 lakhs నెట్ క్యాష్ కడితే అడ్మిట్ చేసుకుంటామని చెప్పారట. అన్ని డబ్బులు కట్టే పరిస్థితి లేకపోవడంతో బంజారా హిల్స్ కేర్ అని, విరించి హాస్పిటల్, ఇలా అన్ని చోట్లకి తిరిగితే వాళ్ళైతే మరీ దారుణంగా సెక్యూరిటీ గార్డులతోనే తిప్పి పంపించేశారు. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ లో చేసేది ఏం లేక బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందని చెప్పి సరే ఎట్లానో ఫ్రెండ్స్ అందరు కలిసి అప్పో సొప్పో చేసి ముందైతే 3 లక్షలు సర్దుబాటు చేసి మోహన్ ని తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేశారు. ఎక్కడ డెక్కన్ హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు. ఆ తర్వాత హాస్పిటల్లో బెడ్ కోసం 2 గంటల పాటు ఎంత నరకయాతన అనుభవించాము అనేది వాళ్ళు ఆ ఫ్రెండ్స్ మొత్తం సోషల్ మీడియాలో పెడితే అది ఎంతగానో వైరల్ అయిన పరిస్థితి. ఎట్లనో మేము అరేంజ్ చేసుకుని 3 లక్షలు సమకూర్చుకుని ఒక బెడ్ అయితే సంపాదించుకోగలిగాం. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి వాళ్ళు పెట్టిన వీడియో నిజంగా చాలా థాట్ ప్రొవోకింగ్ గా ఉంది. క్లియర్ గా అర్థం పడుతుంది మన రాష్ట్రంలో ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది అనే దానికి క్లియర్ గా ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా అర్థం పడుతున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. ఆక్సిజన్ అందక కొందరు, పట్టించుకునే హెల్త్ స్టాఫ్ లేక ఇంకొందరు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మాకు ఏమీ దొరకలేదు బెడ్ అని చెప్పి దీనంగా ఎంతో మంది వీడియోలు, సెల్ఫీ వీడియోలు పెట్టారు. కొంతమంది విషయంలో అన్ఫార్చునేట్లీ అవి డెత్ వీడియోలు కూడా అయ్యాయి. ఎందుకంటే ఆ వీడియో తర్వాత వాళ్ళు చనిపోయిన సిచ్యుయేషన్స్ కూడా మనం చూసాం. సో ఒక హాస్పిటల్లో 5 లక్షలు డిమాండ్ చేస్తే 3 లక్షలు నెట్ క్యాష్ కడితే గానీ చేర్చుకోలేని పరిస్థితి ఉంది అంటే మరి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ హాస్పిటల్ సంగతి ఇంకోలా ఉంది. మాకు పాజిటివ్ రిపోర్ట్ ఉంటేనే చేర్చుకుంటామని చెప్పి గాంధీ చెప్తున్నారు. లేదు సిమ్టమ్స్ తీవ్రంగా ఉన్నాయని చెప్పి కింకోటికి పంపిస్తున్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళు గాంధీకి పంపుతున్నారు. ఇట్లా హాస్పిటల్స్ చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిపోతున్నారు జనాలు. కరోనా పేషెంట్లకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి సర్కార్ చాలా డాంబికాలు పలుకుతోంది. బట్ ఫీల్డ్ లెవెల్లో సిచ్యుయేషన్ ఇలా ఉంది. ఎందుకు ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది, దీని విషయంలో ఏం చేస్తారు, ప్రజలకి భరోసా ఏది? కరోనా వల్ల చనిపోరు, మన దగ్గర మరణాల రేట్ చాలా తక్కువ, ఒక 2% మరణాలకి ఇంత ఆగం చేస్తారా అని చెప్పి మంత్రులు క్వశ్చన్ చేస్తుండొచ్చు. బట్ ఆ మిగిలిన 98% కూడా ఎందుకు భయపడుతున్నారు కరోనా వల్ల అంటే, కరోనా వస్తే పరిస్థితి ఇట్లా ఉంది, ఇంత దారుణంగా ఉంటే మన రాష్ట్రంలో ఖచ్చితంగా ఎవరైనా పానిక్ అవుతారండి. మనకి ఒక అబవ్ మిడిల్ క్లాస్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఇంకా కామన్ మ్యాన్ కి వైద్యం అనేది అందని ద్రాక్షగా మారిన స్థితిలో ఎవరైనా సరే పానిక్ అవ్వాల్సిన సిచ్యుయేషన్. సో మన రాష్ట్రంలో పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఎప్పుడు కరోనా లేని వాళ్ళందరూ కూడా అందుకే భయపడుతున్నారు. ఎక్కడ కరోనా సోకుతుందో, సోకిన తర్వాత మనం ఇట్లా తిరగాల్సి వస్తుందేమో ఇన్ని హాస్పిటల్స్ మధ్య, ఎక్కడ భరోసా లేదు కదా బతుకు అని చెప్పి భయపడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనాపై సర్కార్ తప్పులు, ఆఫీసర్లకు శిక్షలు. ఐఏఎస్ అసలు పవర్స్ లేవు అన్న మాట వినిపిస్తోందండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్లు చాలా నిమిత్త మాత్రులు అనే టాక్ జోరుగా నడుస్తోంది. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలనే దానికి సంబంధించి ప్రగతి భవన్ నుంచే ఆదేశాలు వస్తాయి. దాని ప్రకారమే ఈ ఆఫీసర్లు అడుగులు ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఎవరన్నా స్వతంత్రంగా ఏమైనా డెసిషన్ తీసుకున్నా వెంటనే వాళ్ళకి పైనుంచి ఇవొస్తాయి అనమాట. ఎట్టి పరిస్థితిలో అట్లా వేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయండి అని చెప్పి. అందుకని చెప్పి ఎలాంటి ప్రాధాన్యం లేదంటూ కొన్నాళ్ల క్రిందట కొందరు సీనియర్ ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఇలా ఏమాత్రం ఐఏఎస్ కి పవర్స్ లేవు. బట్ సర్కార్ ఏంటంటే 20 రోజులుగా ఫస్ట్ థింగ్ ఏంటంటే సీఎం కేసీఆర్ ఎలాంటి రివ్యూ నిర్వహించలా. మనకు తెలిసి ఈ మధ్య కాలంలో ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. సో అన్ని విషయాల్లోనూ కూడా తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ ఫెయిలియర్స్ ని ఎట్లయినా సరే బ్యాక్ సైడ్ కి చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్ని బలిపశువులు చేశారు, వాళ్లపైన బదిలీ వేటు వేశారు అని చెప్పి చాలా మంది సీనియర్లు అభిప్రాయపడుతున్న పరిస్థితి. హెల్త్ శాఖ సూచనలని బుట్టదాఖలు చేశారు ఎన్నో రకాలుగా. లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా నియంత్రణ కోసం ఏమేం చర్యలు తీసుకోవాలి, టెస్టులు పెంచండి అని చెప్పి పదే పదే చెప్పింది హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు. అయినా సరే ప్రభుత్వం దాన్ని పట్టించుకోవాలి. టెస్టులు ఎక్కువ చేస్తే కేసులు ఎక్కువ వస్తాయి, కరోనా కంట్రోల్లో ఫెయిల్ అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అనే మాట వస్తుంది, అపప్రద వస్తుంది అని చెప్పి టెస్టులు ఎక్కువ చేయడం మానేశారు. ఆ తర్వాత హైకోర్టు ప్రజల నుంచి విపరీతమైన ప్రెషర్ రావడం, హైకోర్టు మొట్టికాయలు వేయడం, కేంద్రం చెప్పడం, ప్రతిపక్షాలు విమర్శించడం, మొత్తం వీటన్నిటి నేపథ్యంలో గవర్నర్ కూడా స్వయంగా ఇన్వాల్వ్ అవడంతో ఇంకా ఓకే అని చెప్పి యాంటీజెన్ టెస్ట్లకి ముందుకొచ్చిన పరిస్థితి.
సో 15 రోజులు లాక్డౌన్ పెడితే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పి కూడా హెల్త్ శాఖ సూచనలు చేసింది. దాని గురించి స్వయంగా సీఎం ప్రకటన ఇచ్చారు కూడా. హెల్త్ డిపార్ట్మెంట్ ఇట్లా సూచిస్తోంది, ఒక 2-3 డేస్ లో క్యాబినెట్ మీటింగ్ పెట్టి డెసిషన్ తీసుకుంటామని. బట్ దాని గురించి ఎక్కడా కూడా ఒక అడుగు ముందు పడలా మనకు తెలుసు. ప్రభుత్వం ఆలోచన ఎప్పుడు ఎట్లుంటుందో అర్థం కావట్లేదు అని చెప్పి ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోందండి. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తనకు అత్యంత నమ్మకస్తులైన ఆఫీసర్లందరినీ కూడా సీఎంఓలో నియమించుకున్నారు. అందులో ఐఏఎస్ శాంతి కుమారి ఒకరు. ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆమె సీఎం సెక్రటరీగా కీలకమైన రెవెన్యూ, పరిశ్రమలు, మౌలిక వస్తువుల శాఖలు చూశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శాంతి కుమారిని సీఎంఓ సెక్రటరీగా కొనసాగిస్తూ అదనంగా హెల్త్ శాఖ సెక్రటరీగా కూడా బాధ్యతలు అప్పగించారు. 3 ఏళ్లుగా హెల్త్ శాఖ సెక్రటరీగా శాంతి కుమార్ ఉన్నారు. అనేక చర్యల గురించి కరోనాకు సంబంధించి రివ్యూల్లో ఆమెనే సంప్రదించేవారు సీఎం కేసీఆర్ కూడా. ఇప్పుడు సడన్ గా శాంతి కుమారి మీద, అలాగే మరో ఐఏఎస్ యోగితా రాణా మీద కూడా బదిలీ వెయిట్ వేయడంపై అధికారుల్లో చర్చ జరుగుతోంది. బట్ చాలా మంది రిటైర్డ్ అధికారులు చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు. ఇప్పుడేమో ఏదైనా గవర్నమెంట్ తప్పులు చేస్తే దానికి వీళ్ళని బాధ్యులుగా చేస్తూ వీళ్ళ మీద బదిలీ వేటు వేశారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో కరోనా కంట్రోల్ చర్యల స్పీడ్ పెంచండి. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ వచ్చారు కదండి. రిజ్వీ మంత్రి ఈటెల్ని కలిశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాల్లో అన్ని అందుబాటులో ఉండేలా చూడండి అని చెప్పి ఆరోగ్య మంత్రి ఆయనకి సూచించిన పరిస్థితి. సో బాగా పెంచండి కంట్రోల్ స్పీడ్, ఈ ఎవరైతే కంట్రోల్ కి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారో వాటి స్పీడ్ పెంచండి అని చెప్పి కొత్త ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి సూచించారు. ఇప్పటిదాకా ఏవైతే చర్యలు చేపట్టారో వాటన్నిటిని కూడా వాళ్ళిద్దరు కూడా చర్చించిన పరిస్థితి. వైరస్ లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి టెస్టులు చేయాలి, క్వారంటైన్ చేయాలి, దీనికోసం సర్వేలెన్స్ పెంచాలి అని చెప్పి కూడా సూచించారు. పాజిటివ్ వచ్చిన తర్వాత వారిని సరిగా డాక్టర్ పర్యవేక్షణలో తప్పనిసరిగా వాళ్ళు మందులు వాడేలా చూడాలి అని చెప్పి కూడా అన్నారు. సో వారి ద్వారా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా కట్టడి చేయాలని, జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఈ దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, అర్బన్ పిహెచ్సిలు పూర్తి స్థాయిలో డాక్టర్లు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పి ఇలా రకరకాల సూచనలు చేశారు. అండ్ ఎవరైతే మెడిసిన్ లో పీజీ పూర్తి చేసిన వాళ్ళందరినీ కూడా సీనియర్ రెసిడెంట్లుగా నియమించి వారి సేవలు వాడుకోవాలని చెప్పి కూడా మంత్రి సూచించారండి. నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం కాదు, వాటిని క్షేత్రస్థాయిలో అంతే పర్ఫెక్ట్ గా అమలు చేయడం ముఖ్యం అని చెప్పి కూడా వీటిలో ఆదేశించారు. మరి చూద్దాం ఇప్పుడు ఏ రకంగా స్పీడ్ పెంచుతారో. అండ్ అదే పేజ్ లో వరవర్రావుకు కరోనా. సో భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో మహారాష్ట్ర తలోజా జైల్లో ఉన్న విరసం నేత వరవర్రావుకి కరోనా సోకినట్లుగా తెలుస్తోందండి. ఆయన ముంబైలోని జేజే హాస్పిటల్ కి తరలించారు. ఫ్యామిలీ మెంబర్స్ కి సమాచారం ఇచ్చారు. వీళ్ళందరూ వరింగ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకంటే అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆయనకి సిమ్టమ్స్ ఏం లేవు, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి ఆసుపత్రి డీన్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన మోర్ దాన్ 80 years. సో ఫ్యామిలీ మెంబర్స్ కొంత వరీ అవుతున్నారు. అండ్ అదే పేజ్ లో ఆక్స్ఫర్డ్ టీకాతో డబుల్ ప్రొటెక్షన్. ఇట్స్ గుడ్ న్యూస్ అండి. ఆక్స్ఫర్డ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్ కి సంబంధించి రకరకాల ట్రయల్స్, రకరకాల దశల్లో ఉన్నాయి ట్రయల్స్. మన దగ్గర నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ కూడా ఇద్దరి మీద అయ్యాయి. దానికి సంబంధించి కూడా అడుగులు ముందుకు పడుతూ ఉన్న నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆక్స్ఫర్డ్ టీకాతో డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. కరోనాకు యాంటీబాడీస్, టీ సెల్స్ ఉత్పత్తి. మామూలుగా యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి అవి కొన్ని నెలల వరకు మన బాడీలో ఉంటాయి యాంటీబాడీస్ రిలీజ్ అయితే. బట్ ఈ టీ సెల్స్ అనేవి కొన్ని సంవత్సరాలు ఉంటాయట. ఈ కరోనాతో పోరాడగల టీ సెల్స్, కిల్లర్ టీ సెల్స్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్ చేసాం, అది సక్సెస్ఫుల్ గా బాగానే జరిగింది, అంటే సక్సెస్ఫుల్ గా పనిచేసింది. సెకండ్, థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లోను మనుషులకి బాగా సేఫ్ గా పనిచేస్తున్నట్లు తేలితేనే ఇది సక్సెస్ అయినట్లు భావించాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఇది డబుల్ ప్రొటెక్షన్ ఇవ్వబోతోంది అని చెప్పి చెప్తున్నారండి. ఇది కనుక నిజంగా సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ టీకా దీర్ఘకాలం పనిచేస్తుందా లేదా మనుషుల్లో అనేది కూడా తెలియాలి. దానికి సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ యూజ్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. అన్ని సవ్యంగా జరిగితే ఈ టీకా వచ్చే సెప్టెంబర్ లో అందుబాటులోకి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఈ టీకాని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని జెన్నర్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు తయారు చేస్తున్నారు. ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా కంపెనీ దీన్ని ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురాబోతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో తిరుమలలో 140 మంది ఉద్యోగులకు కరోనా. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి నిన్న వెల్లడించారు. మొత్తం ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన 60 మంది, పోర్టు కార్మికులు 16 మంది, అర్చకులు 14 మంది ఉన్నారు. 70 మంది ఉద్యోగులు కరోనా నుంచి కోలుకుని మళ్ళీ విధుల్లోకి వచ్చారు అని చెప్పి టీటీడీ చైర్మన్ చెప్తున్న పరిస్థితి. అయితే 50 మంది అర్చకుల్లో 15 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకో 25 మంది రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఇంత పెద్ద ఎత్తున కేసులు వస్తున్నా సరే దర్శనాలు ఆపేందుకు ఒప్పుకోవట్లేదు టీటీడీ అని చెప్పి ఈఓ, ఏఈఓ తిరస్కరిస్తున్నారని చెప్పి రమణ దీక్షితులు నిన్న ట్వీట్ చేశారు. సో పెద్ద అలజడ్ అనమాట. అయితే ఆయన అట్లా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్తున్నారు.
సో దర్శనాల సంఖ్య పెంచే యోచన లేదు. అండ్ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సో తిరుమలలో 140 మంది ఉద్యోగులకు కరోనా అని చెప్పి చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో ఏపీలో మరో 6 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ అదనపు సేవలు ఏపీ సీఎం జగన్ వెల్లడించారండి. ఆరోగ్యశ్రీ అదనపు సేవల్ని ఏపీ సర్కార్ ఇంకొక 6 జిల్లాలకు విస్తరించింది. 1000 దాటితే కరోనాకు సంబంధించి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని జాన్ 3 నుంచి పైలట్ ప్రాజెక్ట్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నారు. నాట్ కరోనా అండి, మామూలుగానే ఏ రోగానికైనా సరే ట్రీట్మెంట్ ఖర్చు 1000 దాటితే తెస్తామని ఏదైతే అప్పుడు దాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఒక జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 6 జిల్లాలు విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో కూడా అమలు చేస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ రిలేటింగ్ టు కరోనా, మామూలుగా ఆరోగ్యశ్రీ సేవలు. ఇక కరోనా విషయంకి వస్తే ఏపీలో 2593 కేసులు, నిన్న 2500, మొన్న కూడా 2500 పైగా కేసులు వచ్చాయి ఏపీలో. కొత్తగా 40 మంది చనిపోయారండి కరోనా వల్ల. సో 22,304 టెస్టులు చేస్తే 2593 మందికి పాజిటివ్ వచ్చింది అని చెప్పి మనం చూస్తున్నాం. సో 9 మంది వేరే స్టేట్స్ వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఏపీకి సంబంధించిన వాళ్ళే. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో సిద్దిపేట మెడికల్ ఆఫీస్ కు తాళం. సిద్దిపేట మెడికల్ ఆఫీస్ లో 4 ఉద్యోగులకి కరోనా వచ్చింది. మిగిలిన వాళ్ళు అక్కడికి రావాలంటే భయపడుతున్నారు. ఒక డాక్టర్ కిను కొంతమంది నర్సులకి వచ్చింది. సో మా వల్ల కాదు, మేము రాలేము, మాకు భయం వేస్తుందని చెప్పి డ్యూటీకి రాని మిగతా ఉద్యోగులు సో సిద్దిపేట మెడికల్ ఆఫీస్ కి తాళం వేశారని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. అండ్ అదే పేజ్ లో సంగమేశ్వరంపై ఏపీ కొత్త స్కెచ్. సో ఏపీ ఫినాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మార్చి 2 లెటర్ రాశారండి నీతి ఆయోగ్ కి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మాకు దీనికి సంబంధించి ఆర్థిక సహాయం అందించండి అని చెప్పి 35,463 కోట్లతో రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ చేపడుతున్నాం. ఇందులోనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ విషయం కూడా ప్రాజెక్టులు కూడా ప్రస్తావించారండి. సో ఏపీ లేఖకు సంబంధించి అభిప్రాయం చెప్పండి అని చెప్పి నీతి ఆయోగ్ కేంద్ర జలశక్తి శాఖని కోరింది. అప్పుడు వచ్చింది ఈ విషయం బయటికి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డబుల్ చేయడంతో పాటు సంగమేశ్వరం లిఫ్ట్ పనులను కూడా మొత్తం రాచమార్గంలో పూర్తి చేసుకునేందుకు ఏపీ ఎంత పక్కాగా స్కెచ్ వేసిందో మనకి ఈ లెటర్ ద్వారా అర్థమవుతుంది. సో మరి దీనికి సంబంధించి సంగమేశ్వరంతో పాటు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచుతామని చెప్పి ఈ ప్రవాహం సులువుగా వెళ్లేందుకు కాల్వల సామర్థ్యాన్ని పెంచుతామని ఈ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ లో భాగంగా చేపట్టబోయే ప్రాజెక్టుల నిర్మాణానికి 35,463 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రిజర్వాయర్లు, కాల్వల విస్తరణ, సివిల్ పనులు వీటన్నిటికీ ఒక 19,000 కోట్లు అవుతుంది. పంప్ హౌస్లు, మోటార్లు వీటన్నిటికీ కూడా ఖర్చు అవుతాయని చెప్పి ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పు ఉంటుంది అని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొంది. దేశంలోని ఇతర వెనుకబడిన కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధికి ప్రాజెక్ట్ పెద్ద మోడల్ గా నిలుస్తుందని చెప్పి కూడా నీతి ఆయోగ్కి లెటర్ రాసిన పరిస్థితి. సో ఎగువ రాష్ట్రాల్లో అక్రమ ప్రాజెక్టులు కట్టారు అని చెప్పి కూడా ఏపీ వాదిస్తున్న సిచ్యువేషన్ అండి. ఏపీలో 41% భూభాగం కలిగిన రాయలసీమ జిల్లాల్లో సాగు భూమి 36%, అందులో కూడా 20% భూమికే సాగునీటి సౌకర్యం ఉందని చెప్పి ఆ లేఖలో ఏపీ ఫినాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాసిన పరిస్థితి. తక్కువ వర్షపాతం, కృష్ణాలో తగ్గిన ప్రవాహాలు, అడుగంటిన భూగర్భ జలాలతో స్థానికంగా పని దొరక్క అక్కడి వాళ్ళందరూ కూడా వలసపోతున్నారు. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కల్పించాలని చెప్పి కూడా కోరారు. అండ్ కృష్ణా ఎగువనున్న రాష్ట్రాలు అక్రమంగా అనేక ప్రాజెక్టులు చేపట్టాయి. కేటాయింపులకు మించి ప్రాజెక్టులు కట్టడంతో దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పి కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి. సో మరి సంగమేశ్వరానికి సంబంధించి ఎలాంటి కుయుక్తులు పన్నుతుందో, ఎలాంటి స్కెచ్ వేసిందో ఏపీ మనం చూస్తున్నాం. దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీల్ ఇప్పటిదాకా కూడా ఏమీ మాట్లాడట్లా. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ వద్దాం. ప్రజలకు కనిపించని సీఎం ఎందుకు? అలాంటి సీఎం రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటున్నారండి. నిన్న మార్నింగ్ బీజేపీ టీం ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే ఉస్మాన్ సాగర్ గా మారిందో, డ్రైనేజ్ నీళ్ళవి నిండి మొత్తం ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని పేషెంట్స్ అక్కడ ఎదుర్కొన్నారో మనం చూసాం. సో బీజేపీ టీం వెళ్ళి అక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో ఆ వరదపై సమీక్షించారు. వాళ్ళు చూసి మొత్తం ఏంటిది, సీఎం కేసీఆర్ మానవత్వాన్ని మర్చిపోయారు అని చెప్పి కూడా ప్రతిపక్షాలు మండిపడ్డ పరిస్థితి. పేదలకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అసలు కేసీఆర్కి ఇష్టం లేనట్లే కనిపిస్తోందని చెప్పి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. అసలు మానవత్వం అనేదే లేదు, ప్రజలకు కనిపించని సీఎం రాష్ట్రానికి అవసరమా అని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. పేదలు చనిపోతుంటే చూస్తూ కూర్చున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో రోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చిన్నపాటి వర్షానికి వార్డులోకి నీళ్లు రావడం ఏంటి అని చెప్పి కూడా సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సచివాలయం కూల్చివేతపై కేసులు వేస్తే సీఎం కేసీఆర్ అడ్డుకున్నారు. మరి ఉస్మానియా పరిస్థితి ఏంటి? దీన్నైనా ఎందుకు పట్టించుకోవట్లేదు సీఎం అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చారు 6 ఏళ్ల కిందట. వెంటనే
సౌకర్యాలు మెరుగుపరచాలి, ఆయన ఇప్పుడు వెంటనే వచ్చి ఉస్మానియాని పరిశీలించాలి, ఇక్కడ ఉన్న దారుణమైన పరిస్థితుల్ని కళ్ళారా చూడాలి అని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి. సెక్రటేరియట్ వ్యర్థాలని తరలించేందుకే 15 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అందులో కొంత కేటాయించినా సరే పేదలకు వైద్యం అందుతుంది అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. అండ్ ఈ సందర్భంగా అక్కడ ఉస్మానియా హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు కలిశారండి. ఎలా అయితే గాంధీ ఆసుపత్రిలో జీతం పెంచారో అట్లానే మాకు కూడా 25,000 పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు ఆయన్ని. అండ్ ఆసుపత్రి వరద నీటిని పాపం సిబ్బంది మొత్తం నిన్న ఎత్తిపోశారు, వార్డులన్నీ కూడా క్లీన్ చేశారు, నిన్న మధ్యాహ్నం వరకు అంతా శుభ్రం చేశారు. డిజాస్టర్ టీము, వాటర్ వర్క్స్, ఉస్మానియా సిబ్బంది అందరూ కలిసి ఆ వర్షపు నీటిని తోడిన పరిస్థితి. అయితే మళ్ళీ వర్షం వస్తే యాజ్ యూజువల్ గా ఇదే పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి మనం ఇదే ఆర్టికల్ లో చూస్తున్నాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి కూడా వీళ్ళందరూ కోరుతున్నారండి. అయితే కొత్త భవనం కట్టాలి, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాన్ని నిర్మించాలని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్షపు నీళ్లు రావడంతో డ్యూటీలు చేయాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్న ఉద్యోగులు. పాడుబడిపోయిన బిల్డింగ్ స్థానంలో కొత్తది కట్టాలని చెప్పి ఇదివరకే టీఎన్జిఓ సంఘం సర్కారుని కోరింది. ఎంతో మంది ఉన్నతమైన వ్యక్తులు ఇక్కడ జన్మించారు, నిరుపేద కుటుంబాలకి భరోసా ఇచ్చే హాస్పిటల్ ఇది, ఖచ్చితంగా దీని విషయంలో దృష్టి పెట్టాలి ప్రభుత్వం అని చెప్పి అన్నారు. అయితే హెచ్ఆర్సీ సీరియస్ గా రెస్పాండ్ అయిందండి. సుమోటోగా మీడియా కథనాల్ని సుమోటోగా తీసుకుంది. ఆగస్టు 21 కల్లా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి హెచ్ఆర్సీ సూపరింటెండెంట్ ఆదేశించింది. దానికి సంబంధించిన వార్త. అండ్ నిర్లక్ష్యానికి నిదర్శనం ఇది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కాంగ్రెస్ టీం కూడా ఉస్మానియాలో పర్యటించింది, ఉస్మానియాలో పరిస్థితిని పరిశీలించింది. ఉస్మానియా వార్డులోకి నీళ్లు రావడం అనేది క్లియర్ గా సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనం, కంటికి కనబడుతోంది ఎట్లుంది కేసీఆర్ పాలన అనేది అని చెప్పి ఉత్తమ్ అంటున్నారు. సిగ్గుతో తలదించుకోవాలి కేసీఆర్ ఈ పరిస్థితిని చూసి అని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి. సర్కార్ పనితీరుతో ప్రభుత్వ ఆసుపత్రులపై జనాలకి నమ్మకం పోయింది, ప్రైవేట్కి పోతే బిల్లులు ఎక్కువ అవుతున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమో పరిస్థితి ఇట్లుంది, ఏం చేయాలి ఇంకా, ఆరోగ్యం బాగోకపోతే ప్రజలు యాడికి పోవాలని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఉస్మానియా ఆవరణలో 500 కోట్లు పెట్టి టవర్స్ నిర్మిస్తామని చెప్పి అన్నారు, అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు టవర్స్ కట్టించాలి అని చెప్పి కూడా ఉత్తమ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణ కన్నా చిన్న రాష్ట్రాలు 10 లక్షలకు పైన టెస్టులు చేశాయి, పక్క రాష్ట్రం ఏపీలో 12 లక్షలకు పైగా టెస్టులు చేశారు, మన దగ్గర మాత్రం 2 లక్షలే, అది కూడా గత 15-20 రోజులుగానే టెస్టుల సంఖ్య పెరిగింది. ఇది ఎక్కువ టెస్టులు చేస్తే కేసులు ఎక్కువ వస్తాయన్న కారణంతోనే టెస్టులు తగ్గించేశారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అండ్ ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు కరోనాని, ఏపీ ఆల్రెడీ ఆరోగ్యశ్రీలో చేర్చింది, మన దగ్గర ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చట్లేదు కరోనాని అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఖచ్చితంగా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి 50% ఎక్కువ జీతం ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అండి. అలాగే శానిటేషన్ సిబ్బంది కానీ, హెల్త్, పోలీసులు, జర్నలిస్టులు ఎవరైనా కరోనాతో చనిపోతే 50 లక్షలు ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలకు అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ నీళ్లు రావడం కొత్త ఏం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా లైట్ గా తీసుకున్నారండి. బీజేపీ టీము, కాంగ్రెస్ టీము అక్కడికి వెళ్లి పర్యటించిన తర్వాత మంత్రి తలసాని కూడా వెళ్లారు, ఇదేం కొత్త కాదని చెప్పి చాలా ఈజీగా ఆయన మాట్లాడారు. 2015లో ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి కేసీఆర్ 24 బ్లాక్స్ తో కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు, అది కడతామంటే మేము పీకలు కోసుకుంటాం, అడ్డం పడతాం, ఎట్టి పరిస్థితిలో ఈ బిల్డింగ్ కూలగొట్టడానికి వీలు లేదు అని చెప్పి అప్పుడు ఏమో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఇప్పుడేమో నీళ్ళు వచ్చిన వెంటనే అధికారులు స్పందించి రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు, అయినా సరే గద్దర్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు అని చెప్పి తలసాని అంటున్న పరిస్థితి. బేగం బజార్ నుంచి వచ్చే డ్రైనేజ్ సమస్యతోనూ ఉస్మానియాలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది, అది రాకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఉస్మానియా మెయింటెనెన్స్ ని ప్రైవేట్ కి ఇచ్చాం, దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా అంటున్నారు. ఏ పని చేసినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి. అంటే ప్రగతి భవన్ ఏమైనా సీఎం కేసీఆర్ ఆస్తా, అది ప్రభుత్వ ఆస్తి కాదా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సెక్రటేరియట్ కడతామంటే ఎందుకు వద్దంటున్నారని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో పాలన చేయడం వస్తలేదు, కేటీఆర్ కు స్టైల్ గా మాట్లాడు తప్ప అని చెప్పి భట్టి విక్రమార్క అంటున్నారండి. సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు స్టైల్ గా ఇంగ్లీష్ మాట్లాడడమే వచ్చు, పరిపాలన చేయడం చేత కాదని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి ఆయన మంత్రి ఈటెల రాజేందర్ని కలిశారు నిన్న. అవసరమైన చర్యలు తీసుకోవాలి, ఉస్మానియా హాస్పిటల్లో కాంపౌండ్ లో ఖాళీ స్థలంలో కొత్త హాస్పిటల్ కడతామని చెప్పి అప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పుడు దాన్ని కట్టాలి అని చెప్పి కూడా ఆయన కోరారు. దానికి సంబంధించిన వార్త. అండ్ సీఎం వద్దు నిద్ర వీడాలి అని చెప్పి బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అంటున్నారు. ఒక అదృశ్య ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు నిన్న. అండ్ అప్పుడు అడ్డుకుని ఇప్పుడు బురద రాజకీయాల అని చెప్పి మంత్రి ఈటెల ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్ల కిందటే సీఎం కేసీఆర్ కొత్త బిల్డింగ్ కడతా అని చెప్పి అన్నారు, అప్పుడేమో అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు, ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నాయని చెప్పి ఈటెల కౌంటర్ ఇస్తున్నారు. అప్పుడు వద్దని చెప్పి ఇప్పుడు బురద రాజకీయాలు చేస్తారని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దుస్థితికి కారణమైన ప్రతిపక్షాలే ఇప్పుడు హాస్పిటల్లోకి వర్షం నీళ్లు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఆయన అంటున్నారు.
అప్పుడు కొత్తది కడతాము అని చెప్పి అప్పుడే కేసీఆర్ అంటే అసెంబ్లీ సాక్షిగా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించింది నిజం కాదా, మీకు గుర్తులేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అనేక సంఘాలు, చరిత్రకారులు, హెరిటేజ్ సొసైటీల ఒత్తిడితో ప్రభుత్వం కొత్త బిల్డింగ్ ప్రతిపాదన పక్కన పెట్టింది. పెద్ద ఎత్తున మరమ్మతులు కూడా చేయించింది. హాస్పిటల్లోకి వాన నీళ్లు రాగానే వెంటనే స్పందించి కులీ కుతుబ్ షా బిల్డింగ్ లో 200 పడకల్ని సిద్ధం చేశామని చెప్పి కూడా ఈటలు చెప్పారు. కరోనా పేషెంట్స్ కి వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారు. అనవసరంగా వాళ్ళ మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి. అండ్ అడ్డుకోబోమని ఇప్పుడు చెప్పండి, ఏడాదిలో కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారండి. ఉస్మానియాకు కొత్త భవనం కడతామంటే అడ్డుకున్నది ప్రతిపక్షాలే. ఇప్పుడు చెప్పండి, ఎవరం అడ్డుకోమని చెప్పండి, 1 year తిరిగేలోగా కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి చెప్తున్నారు. ఎంతసేపు బిల్డింగ్ కూలగొట్టి కట్టిస్తాం అంటున్నారే తప్ప వేరే చోట కొత్త ఆసుపత్రి నిర్మిస్తామనే మాటే ప్రభుత్వం నుంచి వినపడని పరిస్థితి మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సీఎం ఎప్పుడో చూసి ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి ముందు చూపుతోనే నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పుడు ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. వాళ్ళకి ఏమైనా అల్జీమర్స్ ఉందా, అప్పుడు అడ్డుపడ్డ విషయం ఇప్పుడు గుర్తులేదా అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా కామెంట్ చేశారు. కాళేశ్వరం నీళ్లు కషాయం నీళ్ళ అంత చులకనైపోయిందా, కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తుంటే అని చెప్పి కూడా ఆయన విసురులు. అండ్ ప్రతిపక్షాల గగ్గోలతోనే కరోనా పేషెంట్లు చనిపోతున్నారంట. చాలా వెరైటీ వాదనలు చేశారు. ఎవరైతే ప్రతిపక్షాలు భయాందోళన సృష్టిస్తున్నాయో దానివల్లే బతుకుతామనుకున్న కరోనా పేషెంట్లు కూడా చనిపోతున్న పరిస్థితి అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. అసలు ఉస్మానియాపై కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించారా? 70 ఏళ్ల పాలనలో ఒక్కసారైనా ఉస్మానియా ఆసుపత్రి గురించి ఆలోచించారా? మీరు ఆలోచిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేదనా? ఇన్నేళ్లు గడ్డి పీకిన ఉత్తమ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. మెడికల్ కాలేజీలు ఎందుకు తీసుకురాలా? 1978 నుంచి 2009 దాకా కాంగ్రెస్ నేతలు పరిపాలించారు కదా, రాష్ట్రానికి ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ని కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. అండ్ సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ లోపాన్ని హాస్పిటల్కి ఆపాదిస్తారా అని చెప్పి ప్రభుత్వాన్ని అఖిలపక్ష నేతలు సిపిఐ చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరాం క్వశ్చన్ చేస్తున్నారండి. సిటీలోని డ్రైనేజ్ వ్యవస్థ లోపాలను ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్కి ఎందుకు ఆపాదిస్తున్నారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన బేగం బజార్ నుంచి వచ్చే వాననీటి పైపులు, మురుగునీటి పైపులు మూసుకుపోవడంతో నీళ్లు హాస్పిటల్లోకి వస్తున్నాయి. సమ్మర్లోనే ఈ పైపులకు రిపేర్ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేరు? మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేదో హడావుడి చేస్తారు కదా, అందులోకి ఇది రాదా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. మేము చెప్పినప్పుడే పాత భవనాన్ని కూలిస్తే ఈ సమస్య రాకపోవు కదా అని అధికార పార్టీ కొత్త వాదన తెస్తోంది. చిన్న వానకే వరద రావడానికి బిల్డింగ్ వైస్ కి సంబంధం ఏంటి అని చెప్పి కూడా సిపిఐ చాడ వెంకటరెడ్డి అండ్ ప్రొఫెసర్ కోదండరాం క్వశ్చన్ చేస్తున్నారు. వర్షం పడడానికి బిల్డింగ్ వైస్ కి సంబంధం ఏంటి అని చెప్పి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఈ పైప్ లైన్స్ రిపేర్ చేయించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే అదే కాలంలో నిర్మించిన ముజంజాహి మార్కెట్ బానే ఉంది, దానికి చక్కగా మొత్తం అన్ని పునరుద్ధరణ జరగడంతో అందంగా కొత్తగా కనిపిస్తోంది. ఉస్మానియా హాస్పిటల్ తర్వాత నిర్మించిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ భవనం ఎంత అందంగా కనిపిస్తుంది, నిత్య నూతనంగా ఉండడం లేదా? అనవసరంగా లేనిపోని వాటికి లింకులు పెడుతున్నారని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి. అండ్ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రెసిడెంట్ ని కలుస్తామని చెప్పి అంటున్నారండి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారు, ఏమీ పట్టించుకోవట్లేదు. ప్రజారోగ్యంపై, కరోనాపై అసలు సమీక్షలే లేవు. ఈ సీఎం పరిపాలనకి అనర్హుడు, వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి మేము రాష్ట్రపతిని కలవబోతున్నాం కాంగ్రెస్ ఎంపీలం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, కరోనాపై పోరులో రీసెర్చ్లు కీలకం అని చెప్పి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారండి. ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ 2020 నేషనల్ సెమినార్ నిన్న స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా గవర్నర్ మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్ లో. రీసెర్చ్లు చాలా కీలకం, బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం అవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు. అండ్ ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు, డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పి సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిన్న కీలకమైన విద్యాశాఖకు సంబంధించి సమీక్ష జరిగింది సీఎం కేసీఆర్ అధ్యక్షతన. సో చాలా మంది అందరూ కీలకమైన అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు, మినిస్టర్స్ పాల్గొన్నారు. డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎట్లయితే యూజీసీ చెప్పిందో దాని ప్రకారమే ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మిగతా స్టూడెంట్స్ అందరూ పరీక్షలు లేకుండానే పై తరగతులకి ప్రమోట్ అయ్యారు. అండ్ యూజీసీ, ఏఐసిటి గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పి సీఎం కేసీఆర్ ఆదేశించారండి. దానికి సంబంధించిన వార్త. మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ సర్కారీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ని బలోపేతం చేయాలి, దానికి దీర్ఘకాలిక వ్యూహం రూపొందించాలి అని చెప్పి కూడా ఆయన అధికారులతో మాట్లాడుతూ చెప్పారు. నిపుణులతో సమావేశమై కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, దానికి సంబంధించి వ్యూహాలు రూపొందించాలి, ఒక నివేదికలు ఇవ్వాలి అని చెప్పి కూడా అన్నారు. ఎట్లా ప్రభుత్వ విద్యా సంస్థలను ఎట్లా బలోపేతం చేయాలనే దానికి సంబంధించి మంచి
సలహాలు కూడా ఆయన కోరారు. ఎవరైతే అనాథ పిల్లలకు, అనాథ ఆడపిల్లలకు 10th క్లాస్ వరకు కస్తూర్బా స్కూల్స్ లో ఫ్రీగా చదువు చెప్పిస్తున్నామో ఆ పై తరగతులకు కూడా చదువు చెప్పించేలా బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. దీని మీద కూడా త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అన్ని ఒక్కొక్క రంగానికి సంబంధించి సమస్యలు తీరుస్తున్నాము. ఇప్పుడు రెవెన్యూ, విద్యాశాఖ ప్రక్షాళనపై దృష్టి పెట్టామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ అన్న పరిస్థితి. సో మరి ఆగస్టు 17th నుంచి ఇంజనీరింగ్ క్లాసులు స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. స్టూడెంట్లు నష్టపోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ కూడా త్వరలో రూపొందిస్తామని చెప్పి కూడా అంటున్నారు. చూద్దాం మరి అప్పటి పరిస్థితులు ఎట్లుంటాయో. ఇప్పుడైతే సూత్రప్రాయంగా ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ అదే పేజ్ లో పర్యావరణ పర్మిషన్ లేకుండా ఎట్లా కూలుస్తారు, హైకోర్టు మరోసారి చివాట్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి. అనుకోగానే పాత బిల్డింగ్లను కూల్చేసుడేనా సెక్రటేరియట్ బిల్డింగ్ల కేసు విచారణలో చేసిన కామెంట్స్ ఇవి. హైకోర్టు ఒకటి అడిగితే ఇంకొకటి ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ ఇవాళకి వాయిదా వేసింది. స్టే ఆ బిల్డింగ్ల కూల్చివేతపై స్టే కూడా ఇవాళకి కంటిన్యూ అవుతుంది. బిల్డింగ్స్ కూల్చివేతల నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అండ్ కూల్చివేతను వ్యతిరేకిస్తూ పిటిషనర్ల తరపు న్యాయవాది వాళ్ళ వాదనలకు తగ్గట్లుగా సుప్రీంకోర్టు తీర్పు ప్రతుల్ని హైకోర్టుకి ఇచ్చారు. భూమిని చదును చేయడం అంటే నిర్మాణానికి రెడీ చేయడమో కాదు అనే అంశంపై సుప్రీం తీర్పుల్ని ఇవ్వండి అంటే రకరకాలుగా ఇస్తున్నారు రెండు వర్గాల వాళ్ళు అని చెప్పి హైకోర్టు తప్పుపట్టింది. కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్స్ కట్టాలని కేబినెట్ నిర్ణయంలో భాగంగా ఇప్పుడున్న బిల్డింగ్స్ ని కూల్చేస్తున్నారు. అయితే బిల్డింగ్స్ కూల్చేసి ఆ 25 ఎకరాలని చదును చేస్తాము, అది నిర్మాణం పరిధిలోకి రాదు అని చెప్పి రాష్ట్రం కొత్త వాదన వినిపిస్తోంది. అసలు ఎప్పుడైనా దేశం మొత్తంలోనే ఇలాంటి తరహా వాదన ఎప్పుడైనా జరిగిందా అని చెప్పి కూడా హైకోర్టు అంటున్న పరిస్థితి. ఇరుపక్షాలు కూడా స్టడీ చేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని, గతంలో జరిగిన తీర్పు కాపీల్ని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి హైకోర్టు అంటోంది. ఎందుకు చెప్పట్లేదు? మీరు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే గోడ మీద పిల్లిలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోర్టుకి ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదని చెప్పి కూడా హైకోర్టు సీరియస్ అయిందండి. ఈ బిల్డింగ్స్ కూల్చివేత, నిర్మాణాలు, వ్యర్థాల నిర్వహణకు సంబంధించి 2016లో కేంద్రం ఏదైతే గైడ్ లైన్స్ జారీ చేసిందో దాని ప్రకారం ప్రభుత్వం దరఖాస్తు చేసిందా లేదా? మేము బిల్డింగ్స్ కోలుగొట్టుకోవడానికి, చదువు చేయడానికి పర్మిషన్ తీసుకున్నామని చెప్పి ఊరికే ఒక మాట అంటున్నారు. అసలు అట్లెట్లా మీరు వాదన తెస్తారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రాష్ట్ర పొల్యూషన్ స్టడీ కౌన్సిల్ అందజేసిన లెటర్స్ లోని వివరాలు చూసి హైకోర్టు తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిందని చెప్పి చూస్తున్నాం. వ్యర్థాల నిర్వహణకు అప్లికేషన్ పెట్టామని పీసీబీ చెప్పడం, ఇంకా ఎలాంటి పర్మిషన్స్ రాలేదని చెప్పి పొల్యూషన్ స్టడీ కౌన్సిల్ అనడం, ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన అని చెప్పి కూడా హైకోర్టు అనింది. కూల్చడానికి పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టినట్లు తెలిపిన విషయాన్ని కోర్టుకి అప్లికేషన్స్ ఇస్తున్నారు తప్ప పర్మిషన్స్ వచ్చాయి అన్న విషయం మీరు ఎక్కడ ప్రూవ్ చేస్తున్నారు? అన్ని పర్మిషన్స్ తీసుకుని కూల్చేస్తామని చెప్తున్నారు. మీరు పెట్టిన లెటర్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఆ విషయం ఎట్లా ప్రూవ్ అవుతుంది? మీకు పర్మిషన్ ఇచ్చినట్లు అక్కడ ఆయా సంస్థలు ఇచ్చిన లెటర్స్ కదా మీరు ప్రొడ్యూస్ చేయాల్సిందని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఇట్లా అనుకోగానే అట్లా కూల్చేసుడేనా అని చెప్పి కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసిందండి. బిల్డింగ్స్ కట్టినప్పుడు వాడిన కలప వంటి వాటిని ప్రభుత్వం సంరక్షించాలి కదా అని చెప్పి కూడా నిలదీసిన పరిస్థితి. సో ఇవాళకి విచారణ వాయిదా పడింది. చూద్దాం మరి ఇవాళ ఎట్లా జరుగుతుందో. 3 నెలలుగా జీతాలు ఇస్తలేరు అని చెప్పి ఉస్మానియాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారండి. గాంధీలో ఎట్లయితే వాళ్ళకి పెంచారో అట్లనే మాకు కూడా పెంచాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. 3 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ సెక్రటేరియట్ కూల్చివేతపై ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది. హైకోర్టు విచారణ తర్వాత వాదనలు వింటామని చెప్పి స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ చెన్నై బెంచ్ నోటీసులు ఇచ్చిందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇంకొంతమంది దీనికి సంబంధించి ఎన్జీటీని ఆశ్రయించారు. అయితే ఆల్రెడీ దీని మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి హైకోర్టు విచారణ తర్వాత మేము వాదనలు వింటామని చెప్పి ఎన్జీటీ చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో అడ్వకేట్ల కోసం 3 దవాఖాన్లు కేటాయిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడ్డ అడ్వకేట్ల ట్రీట్మెంట్ కి ఒక 3 ప్రత్యేక హాస్పిటల్స్ ని కేటాయిస్తూ డెసిషన్ తీసుకుంది. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్, సూరారం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ గచ్చిబౌలి టిమ్స్, వీటిని లాయర్ల కోసం సర్కార్ కేటాయించింది అని చెప్పి మనం చూసినాం. సీరియస్ కేసులను కామినేని, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లో, నార్మల్ కేసులను టిమ్స్ లో అడ్మిట్ చేసుకోబోతున్నారు. సో జిల్లాల్లో అడ్వకేట్లు ఎవరైనా కరోనా బారిన పడి సీరియస్ గా ఉంటే వారిని హైదరాబాద్ తరలించేందుకు ప్రభుత్వ నోడల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. సో దీనికి విపరీతంగా కృషి చేశారండి చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్. వారికి లాయర్లు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ 1676 మందికి కరోనా. నిన్న తాజాగా 1676 కేసులు వచ్చాయి. గ్రేటర్ పరిధిలోనే 788 మందికి కరోనా సోకింది. జిల్లాల్లో 888 కేసులు వచ్చాయి. మొత్తం 41,018కి బాధితులు చేరారు. 10 మంది నిన్న కరోనా బారిన పడి చనిపోయిన పరిస్థితి. సో బులెటిన్ మొత్తం కూడా కొంత మారిందండి. నిన్న విడుదల చేసిన బులెటిన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఐసోలేషన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఐసీయూ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న బెడ్స్ ఎన్ని ఉన్నాయి అనేవి
ఆ లెక్కలు ఇచ్చారు. ఐసోలేషన్ బెడ్స్ 11,000కు పైగా ఉండగా 800 బెడ్స్ ఫుల్ అయ్యాయని చెప్పారు. అండ్ మరో 11,060 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు చూపించారు. ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్స్ 3,537 ఉంటే 575 ఫుల్ అయ్యాయని, 2,900కు పైగా ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రకటించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 16 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 23 ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా టెస్టులు జరుగుతున్నట్లు కూడా ఇందులో చూపించారు. మొత్తం బులెటిన్ మారింది, హెల్త్ బులెటిన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ 10 లక్షలు దాటాయి దేశవ్యాప్తంగా. నిన్ననే మనం అనుకున్నాం ఇదే రేంజ్ లో పెరిగితే 10 లక్షలు దాటిపోతే గురువారానికి అని చెప్పి అనుకున్నట్లయింది. నిన్న రికార్డు స్థాయిలో 35,370 కేసులు వచ్చాయండి, చాలా హైయెస్ట్ ఇప్పటిదాకా. సో మరణాలు కూడా 25,000 క్రాస్ అయ్యాయి. సో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న పరిస్థితి. ముందు 1,00,000 కేసులు, మన దేశంలో ఫస్ట్ 1,00,000 కేసులు నమోదవడానికి 110 రోజులు పట్టింది. ఇప్పుడు 3 రోజుల్లోనే దాదాపు 1,00,000 కేసులు నమోదయ్యాయని చెప్పి మనం చూస్తున్నాం. ఒక్క రోజులోనే ఇంత పెద్ద ఎత్తున కేసులు నమోదవడం, కానీ 680 మరణాలు సంభవించాయని చెప్పి చూస్తున్నాం. ఫస్ట్ 1,00,000కు 110 రోజులు పడితే 10,00,000 కేసులు నమోదవడానికి కేవలం 3 రోజులు పట్టింది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 10,00,000 కేసులు 3 రోజులు నమోదయ్యాయంటే ఏ రేంజ్ లో వైరస్ స్ప్రెడ్ అవుతోంది, ఏ రేంజ్ లో జనాలు ఇన్ఫెక్ట్ అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జూన్ 16 నుంచి జూలై 16 వరకు ఒక్క నెలలోనే 6,51,384 కేసులు వచ్చాయి. సో ఆ నెల రోజుల్లో 6 లక్షల కేసులు వస్తాయి. గత వారం రోజుల్లోనే 2,10,697 కేసులు వచ్చాయి. సో ఎంత ఫాస్ట్ గా మన దేశంలో కరోనా స్ప్రెడ్ అవుతుందో మనకి ఆ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ పేజ్కి వస్తే, బడికి దూరం బతుకు భారం, నాన్ టీచింగ్ స్టాఫ్ ను తీసేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పి మనం చూస్తున్నాం. చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్లకి జీతాలు ఇవ్వట్లేదు, కొన్ని చోట్ల సగమే ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కాబట్టి ఒక టీచర్ లేదా 2 టీచర్లతో పని అయిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళతో ఆన్లైన్ క్లాసులు చెప్పించేస్తున్నారు, తూతూ అనిపించేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్. ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఆల్మోస్ట్ సిటీలో 62,000 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. కొత్త జాబ్లు కూడా దొరకట్లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు గడవట్లేదని ఆవేదన చెందుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నామండి. నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే మామూలుగా పీఈటీ కానీ, కంప్యూటర్ ల్యాబ్ టీచర్ కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, లైబ్రరీ పర్సన్, ఆయాలు, అటెండర్లు, స్కూల్స్ నడిస్తేనే వీళ్ళందరికీ పని ఉంటుంది. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి వీళ్ళెవరికి పని లేదు. అనవసరంగా ఎందుకు వీళ్ళని కంటిన్యూ చేయడం అని చెప్పి చాలా స్కూల్స్ నిర్దాక్షిణ్యంగా వీళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల మాత్రం 1 నెల 2 నెలలు సగం జీతాలు ఇచ్చారు, ఆ తర్వాత ఇంకా అక్కర్లేదని చెప్పి వీళ్ళని తీసేశారు. వీళ్ళందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి ఉంది అని చెప్పి చాలా మంది పీఈటీలు చెప్తున్న పరిస్థితి. ఇబ్బందిగా ఉంది. ఒక ప్రైవేట్ స్కూల్లో 15 ఏళ్లుగా పనిచేసిన పీఈటీ విఘ్నేష్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. మార్చిలో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, ఏప్రిల్లో హాఫ్ శాలరీ ఇచ్చారు, ఇంకా తర్వాత ఫీజులు వస్తేనే ఇస్తామని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఇంకా చాలా స్కూల్స్ లో పీఈటీని తొలగించారు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ట్యూటర్లుగా మారుతున్నారు టీచర్స్. శాలరీస్ రాక ఇబ్బంది పడుతున్న టీచర్స్ అందరు కూడా సగమేమో ఆన్లైన్ క్లాసుల వల్ల చాలా మంది పిల్లలకు అర్థం కావట్లేదు, అందుకని చెప్పి పేరెంట్స్ కూడా హోమ్ ట్యూటర్స్ ని పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది వీళ్ళకి ఎంతో కొంత ఆసరగా నిలుస్తుందని చెప్పి మనం చూస్తున్నాం. చాలా మంది టీచర్స్ హోమ్ ట్యూటర్స్ గా మారుతున్నారు, ఇళ్లకు వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పి ఎంతో కొంత తగ్గిన శాలరీని ఎంతో కొంత భర్తీ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది, ఎంతో కొంత మేనేజ్ చేయగలుగుతున్నారు సిచ్యుయేషన్ అని చెప్పి మనం చూస్తున్నాం. ఫీజులు వసూలు చేస్తేనే మీకు శాలరీస్ ఇస్తామని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ చాలా నిర్దాక్షిణ్యంగా టీచర్స్ తో చెప్తున్నాయి. ఇటు పేరెంట్స్ కూడా అదే మాట చెప్తున్నాయి, ఎందుకు ఫీజులు అంటే మరి మేము టీచర్లకి శాలరీస్ ఇచ్చుకోవాలి కదా అని చెప్పి. బట్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే వాళ్ళకి సరిగా శాలరీలు కూడా ఇవ్వని పరిస్థితుంది. సో దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, కృష్ణాకు భారీగా వరద వచ్చి చేరుతోందండి. జూరాలకు 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. సో నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాలకి 80,000 క్యూసెక్ల వరద వస్తోంది. మొత్తం జూరాల ప్రాజెక్టులో 6 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకుని స్పిల్వే ద్వారా 73,502 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఎల్ఎండికి నీటి విడుదల కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రాజరాజేశ్వర మిడ్మానేర్ ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎండికి నీటి విడుదల కొనసాగుతోంది. 2 రోజుల క్రితం 8 గేట్స్ ఎత్తారు, రేడియల్ గేట్స్. నిన్న 4 రివర్స్ లూయిస్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. రాజన్న దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ వచ్చేది శ్రావణ మాసం, ఈ నెల 21 నుంచి. సో శ్రావణ మాసంలో ఉపవాసం ఉండి స్వామిని శివుణ్ణి కొలిస్తే మంచి జరుగుతుందని చెప్పి చాలా మంది శ్రావణ మాసంలో విపరీతంగా శివాలయాలకు పోటెత్తుతారు. సో రాజన్న ఆలయంలో ఎట్లా చేయాలి, రద్దీ విపరీతంగా ఉండే ఛాన్స్ ఉంది, ఏం చేయాలి, కరోనా పెరిగిపోతున్న ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి ఆలోచనలు జరుగుతున్నాయి. ఆన్లైన్ బుకింగ్ ఏమైనా పెడదామా, రోజుకి ఇంతమంది భక్తులే దర్శించుకోవాలి, దానికి కూడా ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళని దర్శనానికి అనుమతించేలా ఏమైనా ప్లాన్ చేద్దామని చెప్పి చర్చించుకుంటున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో రైతు వేదిక కోసం పార్కు ధ్వంసం. ఓ పక్కేమో
పార్కుల్ని పెట్టాలి, ఎకో పార్కుల్ని పెట్టాలి అని చెప్పి, ప్రకృతి వనాలు డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం అంటోంది గ్రామాల్లో. మరోపక్క ఆఫీసర్లు ఏమో ఉన్న పార్కుల్ని ధ్వంసం చేస్తున్నారని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. ఎక్కడ ఇది? సిద్దిపేట జిల్లా కొహెడా మండలం శనిగరం ప్రాజెక్టు వద్ద ఎకరం ప్రభుత్వ స్థలంలో పార్క్ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు అక్కడ రైతు వేదిక ఏర్పాటు చేయాలని చెప్పి ఆ పార్కుని ధ్వంసం చేసిన పరిస్థితి. 5 లక్షలు లాస్ అండి దీనివల్ల. దానికి సంబంధించిన వార్త. అండ్ వచ్చింది యాక్షన్ టీమేనా, ఆసిఫాబాద్ టు భద్రాద్రి వయా భూపాల్పల్లి, వచ్చింది యాక్షన్ టీమేనా అని చెప్పి పోలీసులు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ అని ప్రకటించిన పోలీసులే ఇప్పుడు దీని మీద ఆలోచన చేస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం. 3 జిల్లాల పోలీసులు మొత్తం అలర్ట్ అయ్యారు. వీళ్ళు యాక్షన్ టీం సభ్యులే అయి ఉండొచ్చు. వీళ్ళు యాక్షన్ టీం సభ్యుల లేక నక్సల్ దళాల అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని చెప్పి చూస్తున్నాం. అండ్ చనిపోయి 5 గంటలైనా అటు దిక్కు చూడలే. సిద్దిపేట కోవిడ్ ఆసుపత్రి ప్రారంభం రోజే అపశృతి జరిగింది అని చెప్పి చూస్తున్నాం. ఊపిరాడక బెడ్ మీద వృద్ధుడు ప్రాణాలు వదిలితే, ఎప్పుడో సాయంత్రం జరిగితే ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. పదే పదే వచ్చి చూడాల్సిన వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ సోషల్ మీడియాలో మరో పేషెంట్ ఈ ఫోటోలు వాటిని పోస్ట్ చేస్తే అప్పుడు వచ్చి చూసిన పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ట్విట్టర్ కు షాక్, ఆర్గనైజేషన్ చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్ జరిగిందండి. చాలా మంది సెలబ్రిటీస్, పెద్ద పెద్ద వాళ్ళు, ఒబామా, బిల్ గేట్స్, జో బిడెన్ సహా ప్రముఖుల అకౌంట్స్ లో చొరబడి హ్యాకర్స్ బిట్ కాయిన్ స్కామ్ కి ప్రయత్నం చేశారని చెప్పి ఆర్టికల్లో చూస్తున్నాం. $1000 ఇస్తే $2000 అంటూ ట్వీట్లు చేశారు. అయితే సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పి ట్విట్టర్ చెప్తోంది. ట్విట్టర్ చరిత్రలోని ఇంత పెద్ద హ్యాకింగ్ ఎప్పుడు జరగలేదంట. మామూలుగా ఒకళ్ళిద్దరు అకౌంట్స్ హ్యాక్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. బట్ ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది సెలబ్రిటీస్, ప్రముఖుల ట్విట్టర్లో హ్యాక్ అవ్వడం అనేది చాలా చాలా పరేషాన్ చేస్తోంది. ఒక ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్లు ఇంత పెద్దన హ్యాక్ అవ్వడం ఎప్పటిదాకా జరగలేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మామూలుగా ఇంత అంటే ఇంత స్థాయిలో హ్యాకర్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు అనేది మనకు అర్థమవుతోంది ఈ హ్యాకింగ్ చూస్తే అని చెప్పి కూడా. అయితే బిట్ కాయిన్ స్కామ్ కి ప్రయత్నం చేశారు. హ్యాక్ అయిన అకౌంట్స్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అకౌంట్ లో బిట్ కాయిన్ స్కామ్ కి సంబంధించి ట్వీట్స్ చేశారట. తర్వాత బిల్ గేట్స్ అకౌంట్ లో ట్వీట్ చేశారట. మీరు $1000 బిట్ కాయిన్స్ పంపిస్తే మీకు $2000 బిట్ కాయిన్స్ ఇస్తామని, లేదా మేము బిట్ కాయిన్ రూపంలో డొనేషన్స్ ఇచ్చాం, మీరు కూడా ఇవ్వండి అని చెప్పి ఇట్లా ప్రముఖుల అకౌంట్స్ లో పోస్టులు పెట్టారని చెప్పి మనం చూస్తున్నాం. సో ఆ ట్వీట్లన్నీ తొలగించాము మేము, వీఆర్ లుకింగ్ ఇన్ ట్వీట్ అని చెప్పి ట్విట్టర్ సంస్థ చెప్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ స్పీకర్ నోటీసులపై కోర్టుకు పైలట్, అనర్హత వేటు వేస్తూ స్పీకర్ ఏవైతే నోటీసులు ఇచ్చారో దీని మీద సచిన్ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, పైలట్ వర్గం చెప్తున్నది ఏంటంటే, అసెంబ్లీ సెషన్ ఉంటేనే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటేనే ఏవైతే మాకు విప్లు ఇచ్చారో లేకపోతే అవి వర్తిస్తాయి. అసెంబ్లీ ఇప్పుడు సమావేశం జరగట్లేదు కాబట్టి వీళ్ళు ఇచ్చిన విప్లు వర్తించో, సో మా మీద అనర్హత వేటు వేసే ఛాన్స్ లేదు స్పీకర్ కి అని చెప్పి వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. సో విచారణను ఇవాళకి వాయిదా వేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి చర్యలు వద్దు అని చెప్పి కూడా ఆదేశించింది. కరోనా నుంచి దేవుడే కాపాడాలని కర్ణాటక హెల్త్ మినిస్టర్ కామెంట్ చేశారండి శ్రీరాములు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే, ఇందులో ఎవరి హస్తం ఉంది, మనందరినీ కూడా దేవుడే కాపాడాలని చెప్పి ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. దానికి సంబంధించిన వార్త. ఇవాటి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసెస్ స్టార్ట్ కాబోతున్నాయండి. ఆల్మోస్ట్ 4 నెలలుగా మూతబడిన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇవాటి నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పి నిన్న ఏవియేషన్ మినిస్టర్ చెప్పారు, హర్దీప్ సింగ్ పూరి. ముందుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకి విమానాలు నడుపుతారు. దానికి సంబంధించిన వార్త. అండ్ మధ్యప్రదేశ్ లో దారుణం, దళిత రైతు దంపతులపై పోలీసుల దాడి. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు దళిత దంపతులు. గుణ, మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో జరిగింది ఈ ఘటన. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు, శివరాజ్ సింగ్ చౌహాన్ రిజైన్ చేయాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అండ్ 263 కోట్లతో కట్టిన బ్రిడ్జ్ నెలకి కూలింది. బీహార్ సర్కార్పై పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయండి. బీహార్ లో గోపాల్గంజ్ దగ్గర గాండక్ నదిపై సత్తర్ఘాట్ బ్రిడ్జ్ 263 కోట్లతో నిర్మించారు. ఇది జస్ట్ లాస్ట్ మంతే జూన్ 16th ఇది సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు. నెల రోజులు కాకముందే, అది నెల రోజులైంది కరెక్ట్ గా, అది కుప్పకూలింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. భారీ వర్షాలకి వరద ఉధృతి పెరిగి బుధవారం రాత్రి బ్రిడ్జ్ కూలిపోయింది. సో ఇది కావాలని చెప్పే, ఇంకా పూర్తిగా పనులు కాకముందే ప్రచార ఆర్భాటాల కోసం నితీష్ కుమార్ ప్రారంభించేశారు దీన్ని. ఇది కరెక్ట్ కాదు. అండ్ బ్రిడ్జి నిర్మించిన కంపెనీని ప్రభుత్వం వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి కూడా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మెయిన్ బ్రిడ్జికి 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మాత్రం ధ్వంసమైందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. బ్రిడ్జికి ఏం కాలేదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. బట్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు ద ఇష్యూ. దానికి సంబంధించిన వార్త. అసోం వరదలు ఉధృతంగా ఉన్నాయండి. అక్కడ మృతుల సంఖ్య 92కి చేరింది. 36 లక్షల మంది బాధితులుగా మారారు.
వీళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్నారని చెప్పి 36,000 మంది ఉన్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ కుల్భూషణ్ జాదవ్ ను కలిసేందుకు మరొకసారి పర్మిషన్ ఇచ్చింది. రెండోసారి కాన్సులర్ యాక్సెస్ కి పాకిస్తాన్ ఓకే చెప్పింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఒక 2 hours పాటు మాత్రం కుల్భూషణ్ తో మాట్లాడేందుకు ఛాన్స్ ఉంది. సో ఈ నెల 20తో మరణశిక్ష రివ్యూ పిటిషన్ గడువు ముగియబోతోందని చెప్పి ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే ఇండ్లు కొంటలేరు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల విపరీతంగా ఇండ్ల అమ్మకాలు తగ్గిపోయాయని చెప్పి ఆర్టికల్లో చూస్తున్నాం. కొత్త ప్రాజెక్టులు ఏవి కూడా లాంచ్ అయ్యే సిచ్యుయేషన్స్ కనిపించట్లేదని నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిందండి. ఆల్మోస్ట్ టాప్ 8 ఇండియాకి సంబంధించి టాప్ 8 సిటీస్ లో ఇదే పరిస్థితి ఉంది. ఎవ్వరు కూడా చాలా చోట్ల డిస్కౌంట్లు కూడా ఇచ్చారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పెద్ద పెద్ద కమ్యూనిటీస్ వాళ్ళు రకరకాల ఫ్రీ ఈఎంఐస్ అని, లేకపోతే మీరు తర్వాత మెల్లగా కట్టుకోవచ్చు అని, ఇట్లా రకరకాల ఆఫర్స్ కూడా ఇచ్చినా సరే ఎక్కడ కూడా ఇండ్లు కొంటలేరు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఫ్లిప్కార్ట్ సరికొత్త పేమెంట్ ఆప్షన్ తెచ్చిందండి. ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఈఎంఐ ఆప్షన్ తో పాటు కస్టమర్లు ఆర్డర్ ఏది చేసినా సరే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకునేటప్పుడు కొంత పేమెంట్ చేసుకుని మిగిలింది క్యాష్ ఆన్ డెలివరీ చేయొచ్చు అని చెప్పి చెప్పింది. దీనివల్ల ఏంటంటే క్యాన్సిలేషన్స్ లేదా రిటర్న్స్ తగ్గించాలని చెప్పి ఫ్లిప్కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సంబంధించిన వార్త. అండ్ మాతో చేతులు కలపండి, ఎకానమీని నిలబెడదామని చెప్పి ఇండస్ట్రియలిస్ట్ కి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి ఆయన సూచిస్తున్నారు. వాళ్ళకి మాతో చేతులు కలపండి, కలిసి మనం దీన్ని నిలబెడదాం ఎకానమీని అని చెప్పి అంటున్న పరిస్థితి. స్టాక్ మార్కెట్ లోకి దమ్ముంటేనే రండి అని చెప్పి అంటున్నారు బిగ్ బుల్ రాకేష్ జుంజున్వాలా. స్టాక్ ఎంచుకునేటప్పుడు 3 పాయింట్ల స్ట్రాటజీని ఎప్పుడు ఫాలో అవుతానని చెప్తున్నారు. పాపులర్ కానీ భారీగా పడిపోయిన స్టాక్లు కొనడానికి ఎక్కువ ఇష్టపడతానని చెప్పి కూడా ఆయన నిన్న ఒక మీటింగ్ లో ఆయన సక్సెస్ సూత్రాలు చెప్పారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఒక ప్యాకేజ్. కరోనాతో చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనం చూస్తున్నాం. స్వయంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడాల్సిన పరిస్థితులు. సో దీని ప్రకారం కొత్తగా ఏజెన్సీలు పుట్టుకొస్తున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కరోనా రకరకాలుగా మనిషిని మార్చింది, బతుకును మార్చింది, కట్టుబాట్లను మార్చింది, అన్నిటినీ మార్చింది. ఇప్పుడు వ్యాపార సూత్రాలను కూడా మార్చింది అని చెప్పి చూస్తున్నాం. పాడె మోసేందుకు నలుగురు దొరకని పరిస్థితులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఒక 30,000 చెల్లిస్తే కరోనా రూల్స్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పి ఒక ఏజెన్సీ పుట్టుకొచ్చిందండి. ఇదివరకు వీళ్ళు అంబులెన్స్ సర్వీసులు నడిపించేవారు. చనిపోయిన మృతదేహాన్ని ఇంటి వరకు తరలించేందుకు 5,000 తీసుకునేవాళ్ళం. ఇప్పుడేమో చనిపోయిన డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసే వర్క్ మొదలు పెట్టామని చెప్పి స్టాండ్ ప్లేస్ ఏజెన్సీ, హైదరాబాద్ కి సంబంధించి స్టాండ్ ప్లేస్ ఏజెన్సీ నిర్వాహకుడు రాజు చెప్తున్న పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో చనిపోయే వారి అంత్యక్రియలు ఎక్కువ శాతం మేమే చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఎవరైతే ఈ హాస్పిటల్స్ లో క్రిటికల్ కండిషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటారో ఈ ఏజెన్సీ వాళ్ళు దగ్గర ఉండి ఇట్లా మీ ఈ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఏర్పాట్లు అన్ని కూడా వీళ్ళే చేస్తారు. మొత్తం 30,000 రూపాయలు దీనికి ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరైతే రావాలనుకుంటున్నారో శ్మశాన వాటికకి వాళ్ళు పీపీ సూట్లు ఖచ్చితంగా ధరించాలి. దానికి ఒక 1,200 ఛార్జ్ చేస్తారు. ఆ 1,200 కూడా విడిగా కట్టాల్సి ఉంటుంది. 30,000 ప్యాకేజ్ లో ఇంక్లూడ్ కాదు అని చెప్పి ఏజెన్సీలు చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ హైదరాబాద్ నీళ్ల సంగతి ట్రైబ్యునల్లో తేల్చుకోండి. ఏవైతే ఈ తాగు స్థానిక అవసరాల కోసం ఏదైతే 80% నీటిని తరలిస్తూ వాటిని తిరిగి నదిలోకే చేర్చుతున్నాము, సో 20% వాడుతున్నామని చెప్పి ఏదైతే బచావత్ తన అవార్డులో పేర్కొందో దానికి సంబంధించి 7వ క్లాజ్ ప్రకారం ఈ తాగునీరు స్థానిక అవసరాల కోసం తరలించే నీటిలో 20% యూటిలైజేషన్ కింద లెక్కించాలని చెప్పి తెలంగాణ వాదన చేస్తుంది కదా. సో దాని గురించి కేఆర్ఎంబికి సిడబ్ల్యూసి లెటర్ రాసింది. డొమెస్టిక్ యూసేజ్ లెక్కింపుపై తేల్చేసింది కేంద్రం అని చెప్పి చూస్తున్నాం. ఈ హైదరాబాద్ నీళ్ల సంగతిని ట్రైబ్యునల్లోనే తేల్చుకోండి అని చెప్పి 2 రాష్ట్రాలకి కూడా కేఆర్ఎంబి లెటర్ రాసింది. దానికి సంబంధించిన వార్త. ఇక లైఫ్ ఎడిషన్కి వద్దామండి. లైఫ్ లో మనం చూస్తున్నాం రకరకాల ఫుడ్స్ మామూలుగా కరోనా టైంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, లేకపోతే బాడీలో మంచి వైటమిన్స్ ఇవన్నీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మంచి ఫుడ్ ఏది తీసుకోవాలని చెప్పి విపరీతంగా నెటిజన్స్ వెతుకుతున్నారు. సో అందులో భాగంగా ఇవాళ మనకి లైఫ్ ఎడిషన్ లో గుమ్మడి గుమ్మగుమ్మలు అని చెప్పి గుమ్మడికాయకి సంబంధించి ఆర్టికల్ వచ్చిందండి. చాలా ఆరోగ్యం దీనివల్ల కలిగే పోషకాలు ఏంటంటే చాలా లాభాలు ఉన్నాయి. వారానికి 2 సార్లైనా తింటే మంచిదని చెప్పి న్యూట్రిషనిస్టులు చెప్తున్నారండి. గుమ్మడికాయలోనే కాదు వాటి గింజల్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. పొటాషియం కానీ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. గుమ్మడి గుజ్జులోని బీటా కెరోటిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ ప్రోటీన్లు జీర్ణక్రియ బాగా జరిగేలా సహకరిస్తాయి. విటమిన్ కే కోయాగులేషన్ జరగకుండా అంటే రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. పైగా గుమ్మడిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ పొటాషియం రక్తపోటును రెగ్యులరైజ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. బేకింగ్ రెసిపీలో మామూలుగా వెన్న, నెయ్యి వాడతారు కదా, వీటి బదులుగా
గుమ్మడి ప్యూరిన్ వాడితే ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్తున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా సమస్యలు రాకుండా చేస్తుంది, చర్మ సమస్యలను నివారిస్తుంది, మంచిగా ముఖం మెరుగవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో బ్యూటీ ప్రొడక్ట్ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ గుమ్మడితో సాధ్యమవుతుందని చెప్తున్నారు. సో గుమ్మడి బెల్లం పచ్చడి, పెరుగు పులుసు, కూర, సూప్ అని చెప్పి రకరకాల రెసిపీస్ కూడా ఉన్నాయి. మీరు వాటన్నిటిని డిజిటల్ వర్షన్ లో చూడొచ్చు. సో పోషకాల గుమ్మడి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఇప్పుడు గతంలో ఎప్పుడు తిననివి కూడా ఆరోగ్యం కోసం తినడం ఎలాగా అలవాటు చేసుకున్నాం కాబట్టి గుమ్మడిని కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు, విశేషాలు వివరంగా చెప్పాను మీకు. ఇంకా ఏమైనా మీరు మిస్ అయినట్లు అనిపిస్తే ఒకసారి డిజిటల్ వర్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ వెయిట్ చేయండి, రోజు వచ్చేస్తాను 7:45కి వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మాస్కులు పెట్టుకోండి, చేతులను శుభ్రం చేసుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించండి. అవసరమైతే తప్ప రద్దీ ఏరియాలకు వెళ్ళడం అవాయిడ్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దామండి. స్టే సేఫ్, హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.